guys, welcome back to my YouTube channel. So thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి. సో 4 days ట్రిప్ అనమాట. ఇది డివోషనల్ ట్రిప్. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళబోతున్నా. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం, బట్ అవ్వలేదు. ఫైనల్లీ అయితే షిరిడికి బస్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. సో మేమైతే ట్రైన్లో వెళ్ళాము. ఇది వచ్చేసి అజంతా ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది 5:40కి. మనకు మార్నింగ్ 7:30 వరకు అక్కడ దింపేస్తుంది. మార్నింగ్ 6:30 కల్లా మేము నాగర్సోల్ రీచ్ అయిపోయినాము. నాగర్సోల్ నుంచి షిరిడికి 1.5 hour పడుతుంది. సో మనకి డైరెక్ట్ షిరిడి వరకు కూడా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ మాకు అది దొరకలేదు. సో మేము నాగర్సోల్కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ వెహికల్ మాట్లాడుకుని వెళ్ళాము. సో ఇక్కడ నుంచి ఏ వెహికల్ మాట్లాడుకున్నా పర్ పర్సన్ 150 రూపీస్ పడుతుంది. మనకి ఏ లొకేషన్ దగ్గర డ్రాప్ చేయమంటే ఆ లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. మేము సాయి ఆశ్రమ్ భక్తి నివాస్లో ముందే అకామిడేషన్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లోనే. సో ఇది వచ్చేసి దాని ఎంట్రన్స్. మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో అప్పుడే ఇక్కడ కూడా రూమ్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్లో కొన్నిసార్లు దొరకకపోవచ్చు. మనకి ఇక్కడ నుంచి టెంపుల్కి 1 meter డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఈ భక్తి నివాస్లో మనకు 3 పూటల ఫుడ్ దొరుకుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది సాయి ఆశ్రమ్ భక్తి నివాస్. చాలా పెద్దగా ఉంది, చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి రిసెప్షన్. చెక్అవుట్ ఇంకా చెక్ ఇన్ ఇక్కడే చేయాలి. సో మనం ఇక్కడికి వెళ్ళేటప్పుడే ఆన్లైన్లో బుక్ చేసుకున్న అలాట్మెంట్ స్లిప్ని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాలి. దాంతోపాటు రూమ్లో ఎవరెవరైతే స్టే చేయబోతున్నారో వారి ఆధార్ కార్డ్ జిరాక్స్ని కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. అక్కడ వాళ్ళన్ని వెరిఫై చేసిన తర్వాత స్టాంప్ వేసి ఇస్తారు. దాన్ని మళ్ళీ వేరే కౌంటర్ దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వాలి. అక్కడ మనకి రూమ్ కీస్ తో పాటు అలాట్మెంట్ స్లిప్ ని కూడా ఇస్తారు. ఇక్కడ మనకి అలాట్ అయిన బ్లాక్ దగ్గరికి వెళ్ళి మన ఎంట్రీ చేపించి రూమ్ లోకి చెక్ ఇన్ అయిపోవడమే. దర్శనం ఇంకా ఆర్తి టికెట్స్ కూడా మనం ఇక్కడే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక్క రూమ్ కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ 1 day అనమాట. మాకు వచ్చిన రూమ్ 3rd floor లో వచ్చింది. మేము వెళ్ళిన టైంకి లిఫ్ట్ పని చేయలేదు. సో 3rd floor లో ఎక్కక తప్పలేదు. మనకి ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్టాఫ్ని అడిగితే మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. సో ఫైనల్ గా అయితే రూమ్కి వెళ్ళిపోయినాము. రూమ్ విషయానికి వస్తే చాలా నీట్ గా ఉంది, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. 3 beds, 2 chairs ఉన్నాయి, బెడ్షీట్స్ ఉన్నాయి, పిల్లోస్ ఉన్నాయి. అట్లనే వాష్రూమ్స్ కూడా నీట్ గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా 2 separate ఉన్నాయి. ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మేము వెళ్ళిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అక్కడే తీసుకున్నాము. ఇదైతే టిఫిన్ ఇట్లా ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఉంటుంది. ఈ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్. దీంట్లో పూరి, కర్రీ ఇంకా స్వీట్ వస్తుంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగా అనిపించింది. బయట ఫుడ్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బెటర్ ఉంది. మీరు వెళ్ళిన ఫస్ట్ డేనే 2 temples కవర్ అయ్యేలాగా చూసుకోండి. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శనిసింగనాపూర్, రెండోది షిరిడి సాయిబాబా టెంపుల్. మేము టిఫిన్ చేసి రెడీ అయిపోయి శనిసింగపూర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇది వచ్చేసి మేము ఉంటున్న బ్లాక్ కింద వ్యూ అన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు బోర్ కొడితే కిందికి వచ్చి కూడా కూర్చోవచ్చు. కూర్చోవడానికి కూడా మంచిగా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. ఇక్కడ మనకు రూమ్స్ దొరకకపోతే లాకర్స్ తీసుకొని కూడా ఇక్కడే స్టే చేయవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న షెడ్ కింద స్పేస్ మొత్తం కూడా నైట్ పడుకోవడానికే. లాకర్స్ తీసుకొని ఇక్కడ మనం రాత్రి పడుకోవచ్చు. మనకి ఇక్కడ నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. కనిపిస్తున్న చైర్స్ దగ్గర కూర్చుంటే మన లైన్ ప్రకారం బస్ వచ్చిన తర్వాత వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ మనకి టీ, కాఫీ, పాలు, వాటర్ బాటిల్స్ ఇట్లా అన్ని అవైలబుల్ ఉంటాయి క్యాంటీన్ దగ్గర. టీ ప్రైస్ వచ్చేసి 2 రూపీస్, కాఫీ ప్రైస్ వచ్చేసి 3 రూపీస్, పాలు 3 రూపీస్, వాటర్ బాటిల్ 500 ml 5 రూపీస్, 1 liter వాటర్ బాటిల్ వచ్చేసి 10 రూపీస్. ప్రైస్ తక్కువైనా కానీ క్వాలిటీ మాత్రం అసలు ఎక్కడ తగ్గలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు షిరిడి వస్తున్నట్టయితే ఖచ్చితంగా చేంజ్ని క్యారీ చేయండి. ఈ భక్తి నివాస్ ఎగ్జిట్ దగ్గర మనకి షేరింగ్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. షిరిడి నుంచి శనిసింగనాపూర్కి 72 kilometers డిస్టెన్స్ ఉంటుంది. 2 hours టైం పడుతుంది. ఈ షేరింగ్ వెహికల్స్లో పర్ పర్సన్ వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అప్ అండ్ డౌన్ కలిపి. మేము ఎక్కిన వెహికల్ వచ్చేసి టెంపో ట్రావెలర్ అనమాట. మనకి ఇట్లా ఎక్కిన తర్వాత మధ్యలో రిఫ్రెష్మెంట్ కోసం ఒకసారి ఆపుతారు. మేము మార్నింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి మాకు అక్కడ పెద్దగా తినడానికి ఏం అవైలబుల్గా లేవు. చెరుకు రసం, కొబ్బరి బొండాలు, ఇంకొన్ని స్నాక్స్ మాత్రమే దొరికినాయి. నేను కొబ్బరి బొండా తీసుకున్నాను, మా ఆయన వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాడు. ఇక్కడ డ్రైవర్స్ అయితే చాలా రూడ్గా ఉన్నారు. బిహేవియర్ అయితే అసలు బాగాలేదు, ర్యాష్గా మాట్లాడతారు. ఇంకొక 1/2 hour అయితే శనిసింగనాపూర్ రీచ్ అయిపోతాము. అక్కడికి రీచ్ అయిన తర్వాత డ్రైవర్ ఒక షాప్ దగ్గర ఆపుతారు. అక్కడ షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పూల బొట్టి తీసుకోండి అని చెప్పేసి చెప్తారు. అక్కడ పంతులు ఉండరని చెప్పేసి ఇక్కడ వాళ్ళే అన్ని మంత్రాలు చదివిస్తారు. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏం వినకుండా ఒక చిన్న నువ్వుల నూనె బాటిల్ తీసుకొని వెళ్ళిపోండి. చెప్పులు కూడా అక్కడే విడిచిపెట్టి వెళ్ళమంటారు, కానీ అక్కడ పెట్టకండి. టెంపుల్ దగ్గర మనకి చెప్పుల స్టాండ్ అట్లా అవైలబుల్ ఉన్నాయి. మేము వెళ్ళిన టైంకి చాలా ఎండ ఉండే, పైనుంచి ఎండ, కింద నుంచి మంట మామూలుగా లేకుండా. అసలు ఎంట్రీ దగ్గర అంతా కొత్తగా ఉండే, రీసెంట్లీ రెనోవేట్ చేసినట్టున్నారు. డ్రింకింగ్ వాటర్ ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీ లోపల అవైలబుల్ ఉంది. ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. ఇట్లా చాలా పెద్దగా ఉంది టెంపుల్ అంతా కూడా. కొంచెం దూరం అంతా నడవాల్సి ఉంటుంది. ఆయిల్ మనకి బయట దొరకకపోతే లోపల కూడా ఆయిల్ కౌంటర్ అనేది ఉంది.
అక్కడ మనకి ఆవాల నూనె, నువ్వుల నూనె అట్లాంటివన్నీ దొరుకుతాయి. ఇందాక చెప్పాను కదా పూల బుట్టి అక్కడ తీసుకోవద్దని చెప్పేసి. ఎందుకు అంటే ఇందుకే టెంపుల్కి ఎంట్రీ అయ్యే దగ్గర ఇట్లా ఏ ఐటమ్కి ఆ ఐటమ్ సపరేట్గా బుట్టిలలో పెట్టేయాలి. దేవుడి దగ్గర దాకా తీసుకెళ్లే ఛాన్స్ లేదు. నాకు తెలిసి ఇవన్నీ మళ్ళీ అమ్ముకుంటారు అనుకుంటా. దేవుడికి పెట్టేది మోసం. అక్కడ మనకి ఇక్కడ ఫోన్స్ అలౌ చేస్తారు టెంపుల్ లోపలికి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనం తీసుకెళ్లిన ఆయిల్ని ఇక్కడే పోయాలి. ఇక్కడ నుంచి పైప్ ద్వారా దేవుడి మీద పడుతుంది. మనం డైరెక్ట్గా దేవుడి మీదనే పోయాలి అనుకుంటే పర్ పర్సన్ 500 టికెట్ ఉంటుంది. మనం డైరెక్ట్గా వెళ్ళి దేవుడి మీద పోయవచ్చు. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదే. మనకి ఇట్లా టెంపుల్ మొత్తం ఓపెన్గానే ఉంటుంది. దేవుడి దర్శనం కూడా ఓపెన్గానే ఉంటుంది మనకి. మేము వెళ్ళినప్పుడు రష్ ఎక్కువగా లేదు, సో మాకు తొందరగానే దర్శనం అయిపోయింది. టెంపుల్ లోపలే మనకు ప్రసాదం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రసాదం వచ్చేసి బర్ఫీ అమ్ముతారు. మేమైతే అక్కడ ఏం తీసుకోలేదు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా 2 డేస్లో ఎక్స్పైరీ ఉన్నాయి. ఎగ్జిట్ అయ్యే దగ్గర ఇట్లా మనకు నవగ్రహాల టెంపుల్స్ సపరేట్ ఉన్నాయి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. మేము వెళ్ళిన టైంకి అక్కడ ఏం ఫుడ్ స్టాల్స్ లేవు, ఏం ఓపెన్ కాలేదు. మేము అక్కడ వెళ్ళి సోడా తాగినాం. ఇంకా ఆ సోడా వచ్చేసి చాలా కాస్ట్లీ, ఎందుకంటే ఒకటి 50 రూపీస్ అనమాట. సో అక్కడ నుంచి మనకు రిటర్న్ రావడానికి మళ్ళీ 2 hours టైం పడుతుంది. రిటర్న్ వచ్చిన తర్వాత భక్తి నివాస్ ఆపోజిట్లో ఒకటి తెలుగు రెస్టారెంట్ ఉండే, అక్కడికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. రోటీ ఇంకా పన్నీర్ కర్రీ తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా యావరేజ్గా ఉండే. మీకు స్పైసీగా ఇష్టమైతే ఖచ్చితంగా మెన్షన్ చేయండి స్పైసీగా చేయాలని. స్పైసీగా చేయమని చెప్తేనే నార్మల్గా చేసి ఇచ్చారు. తినడం అయిపోయిన తర్వాత భక్తి నివాస్కి వెళ్ళి దర్శనం టికెట్ తీసుకున్నాము. మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ వచ్చేసి 200 రూపీస్. భక్తి నివాస్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఇట్లా ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా గుర్రం బండ్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఆటో ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారు. ఎంతమంది ఎక్కినా కూడా 50 రూపీసే. ఇక్కడ లోకల్ ఛార్జే 50 రూపీస్ అంట. సో మేము ఆటోలో అయితే వెళ్ళిపోయినాము టెంపుల్ దగ్గరికి. దర్శనం టికెట్ పైన మనకి గేట్ నెంబర్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ గేట్ నెంబర్ నుంచి మేము ఎంటర్ అయితే అయిపోయినాము. టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ లేదు. మేము వెళ్ళింది గేట్ నెంబర్ 6. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లోనే ఫోన్ కౌంటర్ ఇంకా చెప్పుల కౌంటర్ అక్కడనే ఉంటుంది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. వెళ్ళే టైంకి అక్కడ ఆరతి జరిగిందనమాట. మా దర్శనం అయిపోయే టైంకే చాలా లేట్ అయిపోయింది. బయట ఉన్న మిగతా టెంపుల్స్ అన్ని నెక్స్ట్ వీడియోస్లో రాబోతున్నాయి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత బయట టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా కవర్ చేసుకొని రండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు మనకు ఒక విభూది ప్యాకెట్ ఇంకా లడ్డు ప్యాకెట్ ఇస్తారు. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది, చాలా ఆకలైంది. సో సాయి బన్సీ రెస్టారెంట్కి వచ్చాము. ఈ సాయి బన్సీ రెస్టారెంట్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుండే. క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది, ప్రైజెస్ కూడా లిటిల్ ఎక్స్పెన్సివ్ అనిపించాయి. తర్వాత దోశ తీసుకున్నాము, ఆనియన్ దోశ. అస్సలు టేస్ట్ బాగాలేదు. మీరు వెళ్తే అక్కడికి అసలు ట్రై చేయకండి. నీళ్ళలో చట్నీ వేసి ఇచ్చిండా, చట్నీలో నీళ్ళు వేసి ఇచ్చిండా అసలు అర్థం కాలేదు. మొత్తానికి టేస్ట్లెస్ ఉండే. సో ఇట్లా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ తినేసిన తర్వాత ఆటోలో మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ నాసిక్ ఇంకా త్రియంబకేశ్వర్ వీడియోస్ రాబోతున్నాయి. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. That's it for the video, guys. Thanks for watching till the end. Bye bye.